మత్తిరుందీర్హట్టు అరియలాహా మాధవన్ ఎంబుదో రంగుదన్నే. మీరంతా అంటే తన దగ్గర ఉన్న సఖి, అలాగే తన దగ్గర ఉన్న ఆ చిలక, మిగతా ప్రపంచంలో ఉన్న మిగతా అన్నిటినీ చెప్తున్నారు. వాళ్ళందరి దగ్గర ఏమంటున్నారు, నన్ను తీసుకువెళ్ళి మథురా నగరంలో ద్వారకలో ఎక్కడ కృష్ణుడు ఉంటా అక్కడికి తీసుకువెళ్ళి నన్ను చేర్చది. నేను అంటే గోదాదేవి స్వామితో ఉన్న విరహంతో తలచుకొని 100 సంవత్సరాలు అయిపోయి ఇంకా స్వామి ఇంత దూరం వచ్చేసాము, ఇంకా కాలేది అని అమ్మ తన శక్తి అంతా పోయి అలాగా కదలలేకుండా పోయిందట ఆ బాధలో. అందువల్ల నన్ను ఇంకా ఇక్కడ ఉండలేను, ప్రాణం ధరించి ఉండలేను ఇక్కడ, అందువల్ల నన్ను తీసుకువెళ్ళి స్వామి దగ్గర వదిలిపెట్టేయండి, కృష్ణుని దగ్గర వదిలిపెట్టేయండి అని మొద్దుకుంటుంది. అలాగే మత్తిరుందీర్హట్టు అరియలాహా మాధవన్ ఎంబదో రంగు. మాధవన్ అనే ఒకడు ఉన్నారు. వాడు చాలా ప్రేమ కలిగిన వాడు. వారి దగ్గర ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా వేరే ఏమి తెలుసుకోడు, ప్రేమించిన వాడిని మాత్రమే తెలుసుకుంటాడు, కాపాడుతాడు, తన దగ్గర చేర్చుకుంటాడు. అటువంటి వాడికి నేనున్నది తెలియట్లేదు. మత్తిరుందీర్హట్టు అరియలాహా మాధవన్, నువ్వు తప్ప వేరే ఎవరు లేదు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి భగవంతుడు ఒక వైభవం తెలియలేదు. అంటే శరణాగతి చేసిన వాడికి మాత్రమే పరమాత్మ తత్వం యథావిధిగా తెలుస్తుంది. పూర్ణంగా విశ్వసించే శరణాగతి చేయని వాళ్ళకి విష్ణుతత్వం ఏంటి, పరతత్వం ఏంటి అనేది వ్యర్థం కాదు. అదే అరియలాహా మాధవన్, మత్తవరకు తెలియదని స్వామి. వాళ్ళ దగ్గర ఉన్న అందులన్నీ ప్రేమతోటి ఉత్తిరుందేనుకు వైపదల్లా, వారి మీద నేను ఉత్తిరుందే, వారిని ఉద్దేశిస్తూ ఉన్నాను. స్వామియే నాకు అని ఉన్నాను, వారినే పెళ్లి చేసుకుంటానని ఉన్నాను, వారినే ఆశ్రయిస్తానని ఉన్నాను. అలా ఉన్న నా దగ్గరికి వచ్చి మీరంతా వారు దేవుడే, మన మనుషులు మనల్ని అంగీకరించరు, వాడికి ఎన్నో మంది అమ్మవారు ఉన్నారు, వారు పరమాత్మ, మనం జీవాత్మ, ఇలాంటివన్నీ చెప్పేవారట. ఇలా అందరూ చెప్తే ఊమయరోడు చెవిడారు వార్తయి. అలాగ తన్మయం అయిపోయి ఉన్న నాకు మీరు చెప్పే మాటలంతా కూడా మూకవాడు, అలాగే చెవుడు వినని వాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టుగా ఉందమ్మా అని ఊమయరోడు చెవిడారు వార్తయి. ప్రయోజనం లేదు. పెత్తరుందాలై ఒడియవే పోయి పేరుతరుదాయిల్ వలందనంది. తన కన్న తల్లిని వదిలేసి వేరే ఒక తల్లిని ఆశ్రయించి పెరిగిన వాడు ఆ స్వామి. దేవగిని వదిలేసి యశోదని ఆశ్రయించి పెరిగిన స్వామి. పెత్తరుందాలై ఒడియవే పోయి పేరుతరు తాయిల్ వలందనంది ఆ స్వామి. మర్పొరుం దామన్ కళమడైందో మధురైపోవద్దన్నే. అలాగా యశోదాదేవి దగ్గర పెరుగుతున్న స్వామి ఏం చేసి ఉండేటువంటి మధురైపురం, మథురా నగరం అనే క్షణానికి నన్ను చేర్చండి, నువ్వు అని తీసుకువెళ్ళి అక్కడ చేర్చండి, జీవింప చేయండి అంటున్నారు. కృష్ణుడు దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా దీన దశలో ఉన్నాను, మీరంతా దయచేసి నన్ను కృష్ణుడి దగ్గర చేర్చండి అని తన బంధుమిత్రులను, భాగవతోత్తములను అందరినీ ప్రార్థిస్తున్నారు. భగవత్ సంబంధం కావాలని విరమించారు పాపంతో. 2వ పాసరం, నాని ఎనియోర్ కర్మమిల్లై. ఇంకా సిగ్గుపడి చేయవలసిన పనులు, ఆలోచించి చేయవలసిన పనులు ఏమి లేదు. నాలయలారు అరిందొలిందార్, అయలార్, 4 ఏడమలను చదివిన వాళ్ళు, 4 వైపు అక్కం పక్కం అటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు అందరూ కూడా నా పిచ్చి ఎంతో తెలుసుకున్నారు. నాలయలారు అరిందొలిందా, నాకేం కావాలో తెలుసుకున్నారు. పాణియాదన్నే మరుందు செய்து பண்டு பண்டாக்க ఉరుదిరాహిరు. పాణియాదు ఎన్నే, నన్ను వివాహం చేసుకోకుండా చేయబట్టుకోకుండా పాణియాదు ఎన్నే మరుందు చేయదు, నాకు ఏదైనా చేసి పాణియాదు ఎన్నే మరుందు చేయదు పండు పండాక ఉరుదిరాహి, నన్ను కనుక ఉపయోగంగా చేయాలనుకుంటే వేరే పెళ్లి చేస్తామని ప్రయత్నం చేయకుండా, వేరే వాళ్ళతో కలుపుతామని కాకుండా నన్ను కనుక ఉజ్జీవింప చేయాలని నేను అనుకున్నట్టయితే ఏం చేయాలి? మాణి ఉరువాయి ఉలగలంద, మాణిక్యం లాంటి రూపం కలిగిన స్వామి ఉలగలంద పెరుమాళ్,
మాయనై కానిల్ తలైమరియం. ఆయన్ని చూసిన వెంటనే నా తల అలాగే పడిపోతుంది, స్వామిని ఆశ్రయించిపోతుంది, చూడలేదు, ఇందుకోసం వెయిట్ చేస్తుంది. కానీ మీరు మందిరింది లేదా అనే నందు అనారోగ్యమయ్యాలని, నాకు ఇలా మందిస్తే సరిపోతుందని మాకు ఈ మంత్రమయాలు చేయకండి, మందులు చేయకండి. స్వామిని చూడంగానే నేను ఐక్యమైపోతాను. మాయనై కానీ తలైమరియం ఆనయాల్ మీరన్నే కాకండి. అందువల్ల మీరు కనుక నన్ను కాపాడాలి, రక్షించుకోవాలి, నిలబెట్టుకోవాలని ఆశపడినట్టయితే, గోదాదేవి నన్ను కాపాడాలి, నేను ప్రాణంతో ఉండాలి అని మీకు కనుక ఆశ ఉన్నట్టయితే ఆయిపాడికే అన్నయ్య నీచడు. మేము తిరువాయిపాడి అనేటువంటి గోగులం అక్కడికి తీసుకువెళ్ళి నన్ను చేర్చండి, నేను వారితో పాటు ఉంటాను. వేరే ఏది మార్గం లేదు, వేరే ఎక్కడ ఉన్నా నేను ఏం చేసినా ప్రాణం ధరించి ఉండలేను అంటున్నారు. 3వ పాసురం తందయం దాయం ఉత్తారం లెక్క. నేనంతా నేను వెళ్ళిపోతే, అమ్మాయిలు లేచి వేరే వారితో అమ్మా నాన్న ఉండగా వేరెక్కడికో వెళ్ళిపోతే ఒక చెడ్డ పేరు వస్తుంది అమ్మకు. అమ్మా నాన్న ఉండగా అదే వెళ్ళి పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోయింది అని మాట వస్తుంది. అది రాకూడదు. తందయం దాయం ఉత్తారం లెక్క తని పడిపోయినాడు. తనకంటూ ఒక దారి చూసుకొని అదేంటే అది వెళ్ళిపోయిందనే పేరు నాకు రాకూడదు. కాబట్టి మీరు పెద్దలు మీరందరూ చేరి నాకు కళ్యాణం చేయించండి భగవంతుడితో. తని పడిపోయినాడు ఎన్నుం సొల్లు వంద పిన్నై పడిగా పరికి. అలాంటి మాట కనుక చెడ్డ పేరు కనుక మనకు వచ్చి, పడి అంటే చెడ్డ పేరు, అలాంటి పేరు కనుక మనకు వచ్చినట్టయితే కాపదరిది. దాని నుంచి కాపాడుకోవడం, రక్షించుకోవడం చాలా చాలా కష్టము. అందువల్ల కొందల మాయవన్నది ఊరు కాటికిన్నారు. నా మనసులో ఎప్పుడు ఆ మాయవన్, ఆ స్వామియే వచ్చి 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 రూపం చూపిస్తున్నాడు. నా మనసునంతా ఆయనే ఆక్రమించున్నాడు కనుక ఆయనే నాకు కనపడుతున్నా. కొందల మాకి అరక్కడితే కురుగు శ్రీభావాన్. ఆయన ఏం చేస్తున్నారు? కొందల మాకి ముందరంగం తయారు చేసి మనిషిని తయారు చేసి నీకే నాను నా తోటే అని చాలా దగ్గర ఉన్నట్టుగా ప్రేమించినట్టు ప్రేమించి, నేను తప్ప ఎక్కడికి వెళ్ళడం, ఏమి చేయను, ఎన్ని మాయ చెప్పాడో చెప్పి మనని తయారు చేసేసి తర్వాత ఏం చేస్తాడు? అరక్కడితే కనపడకుండా పోయి ఎక్కడ 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 ఎత్తుకునేటట్టుగా బాధ పెట్టి ఇబ్బంది చేసి అలాగ చేస్తాడు వాడు. దాని కురుంబు సేవ కావాలని ద్వేషంతో కాకుండా ఆటలుగా చేస్తున్నాడు, లీలగా చేస్తున్నాడు. కురుంబు సేవ అటువంటి స్వభావం కలిగిన వాడు ఓ మహన్ కృష్ణుడు. కురుంబు సేవ ఓ మహనే పెద్ద నందగోపాలని, వాళ్ళని తన కుమారుడుగా పెట్టిన ఆ నందగోపాలను కడెత్తలేకే. ఆ నందగోపాలను ఉన్నాడే కుమారుడుగా పెట్టుకున్న నందగోపుడు, వారు ఒక సన్నదికే, వారింటికే, వారి పాదాల దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. నల్లి రుక్కన్యన్నై వీటిని అక్కడ మంచిగా మంగళముగా శాస్త్రం ఒక బహుగా అంటే కోడలుగా అక్కడ ఉండి సేవ చేసేటట్టుగా నన్ను అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టండి. నల్లి రుక్కన్ ఇల్లాలుగా ఉన్నట్టుగా నన్ను అక్కడ తీసుకువెళ్ళండి అంటున్నారు. అంగై తలత్తిరై ఆడికొంటారు. ఇంకా స్వామి ఎంత అందంగా ఉన్నాడు, అందమైన తన చేతులలో ఆడి అంటే చక్కగా సంఘ చక్రములను ధరించి ఉన్నాడు. అవన్ ముఖత్తాన్ని చక్రములను ధరించి ఉన్న వారి ముఖం తప్ప ఎవరిని వెళ్ళి చూడను, ఎవరి ముఖం కూడా చూడను అని నేను செங்கச்சுக்கொண்டு కన్నాడయార్తి చిరుమానిడవరే కానిన్నాను. అలాగా వారి ముఖం తప్ప ఇంకెవరిని చూడను అని ప్రతిజ్ఞలో ఉన్నాడు. అలాగే ఎర్రటి మంచి వస్త్రముని కచ్చగా కట్టుకొని మంచి కన్నాడై ఆర్తి, అట్లా మంచిగా సుందరమైన అర్థముల ఆడే అంటే వస్త్రం, మంచి వస్త్రములను ధరించి చిరుమానిడవరే కాదు. అలాగున్న నేను స్వామిని ఉద్దేశించి ఉన్న నేను వేరే ఒక చిన్న చిన్న మనుషులు చిరుమానిడగా వేరే మామూలు మనుషులని చూస్తే కనుక నాకు సిగ్గుపడిపోతుంది. ఓకే, ఏమి సిగ్గుపడిపోతుంది? అందము, నా కన్ను చాలా సిగ్గుపడిపోతుంది. అందరు స్వామిని చూసిన వాడు నేను ఇంకా ఎవరిని చూసేది అని. చిరు మానిడవరై కానీ నాను కొంగై తలం ఇవై నోకి కానీ, కొంగై తలం ఇవై నోకి కానీ
గోవిందను కల్లాల్ వాయిల్ పోగా. మీరంతా ఏమనుకుంటున్నారు? నేను ఎవరైనా ఎవరు పెట్టి వాడిని పెళ్లి చేసేసుకుంటాను, వేరే ఎవరినో అందమైన వాడిని తీసుకొచ్చి నా ముందు నించోబెడితే ఒప్పుకుంటాను అనుకుంటున్నారా? కాదు. నా ఒక వక్షస్థలం చూడండి, నా ఒక తెలిమేని చూడండి, నా ఉన్నంత పులకాంకితమైంది. ఇది కేవలం కృష్ణుడు మాత్రమే భోగ వస్తువుగా ఉండొచ్చు. కౌండైతానివై లౌకికాడే నా స్థలములను చూడండి. ఇది స్వామిని ఉద్దేశించే పెరిగింది, అలాగా వికసించింది మా సౌందర్యము. గోవిందని కల్లా వాయిపోగా. దీన్ని కనుక మాకు దేహాన్ని కనుక మా సర్వస్వాన్ని కనుక అనుభవించవలసిన వాడు ఒకరు ఉంటే వాడు గోవిందుడే, శ్రీమన్నారాయణే. గోవిందని కల్లా వాయిల్ పోగా. ఎవరికి ఇది ప్రయోజనపోదు. ఇంగుప్పై వాళ్ళై ఒడియవేపోయి. అందువల్ల ఇక్కడ శివుడి పుత్తూరులో నా ఒక నిత్యవాసాన్ని వదిలేసి ఒడియవేపోయి దయచేసి మానేసి ఇంగుప్పై వాళ్ళ ఇక్కడ జీవనాన్ని వదిలేసి యమునై కరైక్కన్నై విత్తుడిని తీసుకొని యమునా తీరంలో నన్ను వదిలిపెట్టేయండి, యమునా తీరంలో ఉంటాను, ఇక్కడ నుంచి నన్ను పంపించేసేయండి అంటున్నారు. ఒడియవేపోయి యమునై కరైక్కన్నై విత్తుడిని. ఎంత ఏమాత్రం కూడా కృష్ణుడి మీద భక్తి లేకుండా ఉన్నారు, ఏదో చేస్తే స్వామి దగ్గర నుంచి దూరం చేసుకోవచ్చు అనుకున్నారట. అందువల్ల తన అంతరంగికమైన భావం బయట చెప్పడానికి సిగ్గుపడుతున్న విషయం కూడా ఆడవాళ్ళే కదా అని తన బంధుమిత్రుల దగ్గర తన దేహం ఒక పరిస్థితిని, మనసు ఒక పరిస్థితిని, ఆ డిటర్మినేషన్ ని తెలియజేశాడు. ఈ విధంగా తర్వాత ఆర్క్యమెన్నో ఇది అరియలాహాది. ఈ నోయ్ నాకు పట్టిన ఈ నోయి ఉంది, అది ఇది ఆర్క్యమెన్నో ఇది ఎవరికి తెలుసుకోలేదు, ఎవరు తెలుసుకోలేదు. అమ్మనేమి తుళ్ళది పడాలి. మీరందరూ బాధపడకండి, కష్టపడకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, తొలిది పడాలి. మరి ఏం చేయాలి? కార్కడల్ వన్ ఎంబాలొరువన్ కైగండయోహం తడనప్పియం. నాలో ఉన్న ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎప్పుడు బాగుంటుంది? కైగండ యోగం. ఆ స్వామి ఉన్నాడే, వాడు కనుక వచ్చి స్పర్శించినట్లయితే, వాడు చేయబట్టి నన్ను అంగీకరించినట్లయితే అన్ని సరి అయిపోతుంది. కైగండ యోగం కార్కడల్ వన్ నిర్మాణం దేహము క్యూర్ అవుతుంది. వాడి స్పర్శం రావాలి. నీరు కడలిన కడంబ వాడు ఎలాంటి వాడు? జలతీరంలో ఉండేటువంటి కడంబ వృక్షం మీద ఎక్కి కాళీయంగా నర్దనం చేసిన వాడు. కాళీయం వచ్చి నట్టంబాయింది. వాడు ఎలా కాడాడు? ఓర్కళమాహ నిరుద్ధం చేయదా. ఏదో వెలిగిబడిగా 4 స్టెప్పు వేసి దిగలేదు. పెద్ద యుద్ధంలో ఎంతలాగా నర్దనం ఆడుతారో అలాగ నర్దనం ఆడి యుద్ధం గెలిచిన వెంటనే ఎలాగ నర్దనం చేశారో అలాగ నర్దనం చేశారు. ఓర్కళమాహ నిరుద్ధం చేయదా. అలాంటి పొయ్యి ఆ తడాగం ఎక్కడ ఉందో అక్కడికి నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టండి అని ఆ యమునా తీరంకి కాళింగ నర్దనం చేసిన ప్రాంతంకి తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నారు. తర్వాత காத்தன் முகிலும் கருவிலையும் காயா மலரும் కమలపూவும் తీర్చిదిండన ఎన్నై వందిట్టు. చక్కగా మేఘములు నన్ను బాగా చేస్తుంది. తన్ముగి మంచిగా నల్లగా ఉండేటువంటి వర్షంలో కలిగి ఉండేటువంటి ఆ ముగిలు అంటే మేఘములు. కరువిలయం మంచిగా సౌందర్యమైన నేత్రం కలిగిన ఆ ఒక తుమ్మెదే అంతా కూడా కాయా మలరం ఇంకా కాయకుండా ఉండేటువంటి అప్పుడప్పుడే వికసించిన పుష్పములు, కమల పువ్వు, తామరై పుష్పములు ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ఈర్తిది నన్ను ఆకర్షింపచేస్తుంది. ఏమని என்னை வந்துட்டு ఇరిగేషన్ బక్కలు పోగే ఋషికేశుడి దగ్గరికి వెళ్ళు. ఇంకా వెళ్ళలేదా? వెళ్ళు తొందరగా చేర్చుకో. మేమంతా చేరుకున్నాం కదా, నువ్వేం చేయలేక ఉన్నావని ముగిల్ ఋషికేశుని చేరింది. ఆ వర్ణం పడింది. అలాగే ఆ ఒక కరువిలై తొమ్మిదే స్వామిని చేర్చుకుంది. కాయామల ఆ పుష్పములు అన్ని కూడా స్వామి సంబంధం ఏర్పడింది కనుక తను కూడా ఇంకా నువ్వు ఋషికేశుని ఆశ్రయించదని వాళ్ళన్నిటినీ చూడంగానే నాకు చాలా అవన్నీ నన్ను ఎక్కడిస్తున్నట్టు ఉంది కనుక వేత్తు పసిత్తి వరి రసింది దేంటడిచిలు నుంబోడు. స్వామి ఏం చేస్తాడు? చాలా ఆవులన్నీ పరిపాలించి చాలా చెంబట్టబడి పరికెత్తేస్తారు. చాలా చెంబట్ట పడుతుంది వారికి, కృష్ణుడికి. అప్పుడు ఆకలిస్తుంది.
అయ్యో కడుపులో వైరస్ ఏంటి, ఆకలి ఆకలి అని ఉంటారు. అప్పుడు వేంటి అడిసిలు ఉన్నప్పుడు ఏమి కావాలో ఆ అడిసిలు కాదు, అడిసిలని కాదు, వేంటి అడిసిలు ఏ ఆహారం కావాలో ఆహారాన్ని స్వామి స్వీకరిస్తారు. ఉన్నంబోదు ఇదన్నీ పాత్రలు నడిలో కొల్లం. అలా వారు ఆరాధిస్తూ ఉంటే అప్పుడు చక్కగా రక్షగా ఉండి చూస్తూ ఉండేటువంటి ఒక క్షేత్రం. అందరు ఈదెన్న పాత్రలు నడిలో కొల్లం. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు స్వామి స్వీకరిస్తాడు, ఆధారం చేస్తాడని ఎదురు చూస్తూ ఉండేటువంటి భక్త విలోచనం. భక్తులు వికాసులు చాలా మంది ఎదురు చూస్తూ ఉండేటువంటి ఆ బృందావనం, అక్కడికి నన్ను తీసుకువెళ్ళి చేర్చండి అని. బృందావనంలో ఇంటింటికి కృష్ణుడు ఉన్నాడు, ఇంటింటికి ఆలయము చేస్తాడు, ఇంటింటికి ద్వారాధన అవుతుంది. ప్రతి ఊర్లో, ప్రతి ఇళ్ళలో, ప్రతి రూమ్ లో కృష్ణ కృష్ణ అంటే అన్ని ఇళ్లలో స్వామి ఆరాధిస్తారు, అందరే దర్శిస్తారు. ఎందుకంటే బృందావనం ఎందుకు బృందావనం అయింది? పుష్పాలు నందవనాలతో కాదు, ఇంటింటిలో కృష్ణుడు ఉండడం వల్ల అది బృందావనం అయింది. ఇంటింటికి పెట్టుకొని ఊరికే బొమ్మ పెట్టుకున్నట్టు ఆ శ్రీజయంతికి మాత్రం, జన్మాష్టమికి మాత్రం ఆరాధించే కాదు, తనకు తోచినప్పుడు మాత్రం ఆరాధించేదే కాదు. ఎప్పుడప్పుడైతే స్వామి వస్తాడో అప్పుడంతా మా ఇంట్లో ఆరాధిస్తాడని ఏ రోజు కాలేదు నిత్యం తది ఆరాధన స్వామి కోసం తడిగదయాలు చేసి ఎదురు చూసి నైవేద్యం చేసి ఆనందించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు బృందావనంలో ఉన్న గోపికలు కనుక వాళ్ళు వృత్తాంతం చెప్తున్నారు. பார்த்திருந்து நெடுநோக்கு கொள்ளும் பக்த விலோசனத்து என்னை வைத்திடுங்க. తర్వాత వన్నం తెరివం, మనం కొడైవం, మానం ఇలామయం, వాయు వెళుపం, ఇవన్నీ వికారములు. బాగా స్వామిని చూడకుండా వన్నం తెరివం, రంగే మారిపోయింది. నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా అయిపోతారట. అలాగా పేలా అవుతాం చూడండి, అది వన్నం తెరివం, రంగు మారిపోయింది. మనము కొడైదు, మనసు కూడా అలాగా వీక్ అయిపోయింది. మానం ఇలామై, తర్వాత ఇంకా కిలో ఉంటాము, 10 కిలో ఉంటాము, 20 కిలో ఉంటాము, 30 కిలో ఉంటామని ఆ ఒక ఒంట్లో ఉన్న వెయిటే మొత్తం పోయింది, వెయిట్లెస్ అయిపోయింది. మానం ఇలామయం. వాయు వెలుపు, నోరు కూడా తెల్లబడిపోయింది. అలాగే ఉన్నల్ ఉరామయం, ఉన్నల్ భోజనమే చేసి చాలా రోజు మర్చిపోయింది. అలాగే ఉరామై నిద్ర కూడా మర్చిపోయింది. ఉల్మెలివు, లోపల మనసు కూడా చాలా, మనసు దేహం ఆత్మ కూడా చాలా వీక్ అయిపోయింది. ఉల్మెలివు, ఇవన్నీ కూడా ఓదనేరు వన్నన్ జన్మానురువన్. సముద్రం తీరంలో సముద్రం లాంటి గాంభీర్యం కలిగిన స్వామి అనేవాడు ఒక్కడు. ఇలాంటి ఒక దుస్థితి నాకుందే స్వామిని చూడకుండా. అవన్నీ కూడా ఓదవన్నన్ ఎన్బాన్ ఒరువన్, ఆ ఒక్కడు ఆ కృష్ణుడు కడల్ వన్నన్ వాడు కనుక ధరించి ఉండేటువంటి తన్నంతులాయన్నం మాలై ఉండు. వారు ధరించిన ఆ తిరుత్తులాయి మాలై ఉండే ఆ మాలని తీసుకువచ్చి సూటత్తనియం, మీరు కనుక నాకు ధరింపచేస్తే ఆ తులసి మాలని కనుక స్వామి ధరించిన మాలని కనుక ధరించినట్టయితే నాలో ఉన్న ఇవన్నీ తనియం, తగ్గిపోతుంది. ముందు చెప్పిన ఆ వేడుతో ఉండేటువంటి ముళ్ళు వేడెక్కితే ఇవన్నీ అవుతాయి. అలాగా సూటత్తనియం. పిలంబందన్నై పన్నழிய పలదేవన్ ఎన్న. పిలంబందన్నై రాక్షసుని ముందు ఒక్కసారి ప్రళంబ అనే ఒక రాక్షసుడు, వారిని ధ్వంసం చేసిన బలదేవుడు. ఆ బలదేవుడు ఉండేటువంటి ఆ క్షేత్రము పాండివనత్తి ఎన్నై విత్తుడిని. ఆ బలదేవుడు ఉండేటువంటి ఆ క్షేత్రముకి నన్ను తీసుకువెళ్ళి, బలరాముడి దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను చేర్చండి, ఆయన చూసుకుంటాడు, ఆయన నన్ను మంచిగా ఆ స్వామితో చేస్తాడు, అందువల్ల నాకు బలదేవుని దగ్గరికి నన్ను పంపించండి అని చెప్తున్నారు. కఠినం మేకలం మేకపెత్తాం. వాడు పుట్టి ఆవుని పరిపాలించాలి అనే స్థితి వచ్చినప్పుడు అది కూడా చేశాడు. పెద్ద పెద్ద పరమాత్మగా నిత్యవాసం వైకుంఠం, అలాగే తిరుపార్కడలని అనేక క్షేత్రములలో చక్రవర్తి తిరుమగనగా అయోధ్యామగర్ నగరంలో ఉండగలిగిన స్వామి ఏం చేశాడు? ఇప్పుడు కాడువాళ్ షాదియం ఆగపెత్త, అడవి మనిషిగా ట్రైబల్ గా ఉంటూ జీవించవలసిన జాతిగా కూడా ఆయన ఆ జాతిలో కూడా పుట్టాడు. కాడువాళ్ షాదియం ఆగపెత్త.
అలాగను అయ్యాడు. పற்றி ఉరలిడై ఆపుముండాన్. అలాగే ఆ రోళ్ళ మధ్యలో చిక్కుకున్నాడు. పற்றி ఉరలిడై ఆపుముండాన్. పావిహాల్ உங்களுக்கு చిక్కులు. ఇవన్నీ మీకు మాటలు అతన్ని నిందించడానికి కారణమైంది. వాడి వైభవం తెలీదు. హే కృష్ణుడా, వాడు భగవంతుడా, వాడేంటి, వాడి దగ్గర ఏముంది, వాడు ఎవరైనా మంచిగా ధనవంతుడిని, జ్ఞానవంతుడిని, బుద్ధిమంతుడిని, మంచి స్టేటస్ ఉన్నవాడిని ప్రేమిస్తాడు. కానీ నువ్వేంటి అక్కడ వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? వాడవన్నిటినీ ఆవుని పరిపాలిస్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళి పరిపాలిస్తావా? అలాగే ఆయన మహానగరంలో ఉంటున్నాడు, కాడువాషాది, అక్కడ యాదవ కులం ఎదు కులంలో పుట్టాడు. అలాగే ఆయన కట్టేసింది అమ్మ, అలా కట్టుబడి ఉన్నాడు. ఇలాంటి మాటలు స్వామి గారి గురించి మీరు నీచ ఉద్దేశంతో పావిహాల్ మాట్లాడే వాళ్ళని పావిహాల్ உங்களுக்கு చిక్కులు. ఇవన్నీ ఏ మాటలు? ఇలాగైనా మాట్లాడతారు. కట్టన పేసి వసవునాది. స్వామి కట్టన పేసి వసవునాది. చక్కగా నేర్చుకున్నవి అన్నీ నేర్చుకోవాల్సిన వాడు వాడు గురించి మనం నేర్చుకోవాలి. అంత వైభవం కలిగిన వాడు. కట్టన పేసి వసవునాది. వారిని తిడుతుంటే ఆ తిట్టుని భరించకుండా, ఆ తిట్టుని లెక్క చేయకుండా కాళిగలుయ్య మడై తడుతు ఉన్నవాడు. ఎంత నిందించినా దాని గురించి వాడు ఏమనుకోడు. ఏమి నిందించినా మాత్రం వారు చిన్నవాడు అయిపోడు. కట్టన పేసి వసవునాది. కాళిగలుయ్య మడై తడుతు. మంచి కాళిగలు ఉంటే, కాళీ అంటే ఈ ఆవులు అన్నిటినీ కాళీ అంటారు. అన్ని జీవరాశులు కాళిగలుయ్య ఇవన్నీ ఉజ్జరించడానికి కోసం మడై తడుతు గోవర్ధన పర్వతం ఎత్తి ఆ ఒక వర్షములను అడ్డుకొని కొట్రకుడయాగ ఏంది నిన్న, వాడి చేతిలో పట్టుకొని ఒక గొడుగు పట్టుకున్న ఒక గోవర్ధన పర్వతం ఉంది, ఆ పర్వతంలో తీసుకువెళ్ళి నిన్న వదిలిపెట్టండి అని గోవర్ధన సంబంధం ప్రార్థిస్తున్నారు. అలాగే తన దగ్గర ఒక కిళి ఉంది, చిలక. అది ఎలాగ ప్రవర్తిస్తుందో, ఎలాగంటుందో అలాగే నేను కూడా అయిపోయాను అని చెప్తున్నారు. కొట్టిలిருந்து కిళి ఎప్పోదుం గోవిందా గోవిందా అన్నాడు. స్వతంత్రంగా తిరిగే ఒక చిలకని తీసుకొచ్చి 1 కేజీలో పెట్టేశాం. ఆ కేజీ ఏం చేస్తుంది? ఆ దగ్గర ఉన్న కేజీ ఏమంటుంది? గోవిందా గోవిందా అనే పిలుస్తుంది, వేరే ఏం పిలదు. ఊట్టకూడదు చెరుపనాహిల్ ఉలగలందాన్ ఎన్ను ఉయరక్కో. అన్నం పెట్టకుండా ఆలస్యం చేసినట్టయితే వెంటనే ఉలగలందాన్ అని ఓ త్రివిక్రమ వామనాన్ని భగవంతుడి పేరు చెప్పి పిలుస్తుందట. నాటిల్ తలైపడి ఏది ఉంగల్ నన్మ ఇళందు తలయిరాదే. ఆ చిలక కూడా సదాసర్వకాలం గోవింద నామస్మరణం చేస్తూ ఉలగలందానని భగవన్నామస్మరణం చేస్తూ ఉంది. మీరు నామ సంకీర్తనం చేస్తుంది, స్మరణం కాదు, కీర్తనం. కూదరంటే కీర్తన. అలాగే అండాలకు ఉండేటువంటి ఆత్మ కూడా భగవన్నామ స్మరణమే కీర్తన చేస్తుంది. అలాగే దేహంలో వచ్చి చిక్కుకుంది భగవంతుడిని ఆశ్రయించవలసిన చిలక లాంటి ప్రాణం గోదాదేవికి. అది కనుక నాటిల్ తలైపడి ఉంగల్ నన్మ ఇళందు తలయిరాదే. లోకంలో మీకందరూ చెడ్డ పేరు వచ్చేస్తుంది, స్వామిని చేరవలసిన వాడిని చేర్చకుండా ఇలా ఆలస్యం చేస్తున్నారే అని పట్టించుకోలేదు. నల్ల తలైపడి ఏది మీ పేర్లంతా బ్యాడ్ నేమ్ వస్తుంది. కనుక జాగ్రత్త. నన్మ ఇళందు తలయిడాదే. మీరు ఇందులో తలదూచి సహకరిస్తే సహకరించండి, లేకపోతే ఊరుకోండి. వేరేమీ వ్యతిరేకంగా ప్రవర్తించకండి. షూటియర్ మాడంగల్ సూழ்ந்துతోండం. మీరు ఏదైనా ఉపకారం చేయగలిగితే నన్ను తీసుకువెళ్ళి ఆ మంచి గోపురములతో కూడిన పెద్ద పెద్ద ఇళ్లతో కూడిన ద్వారాపది కన్నై వెచ్చుడు. నేను ద్వారకకి తీసుకువెళ్ళి ద్వారకా నాయకుడైన శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను చేర్చండి అని ద్వారాపది కన్నై వెచ్చుడు మీన్ అని చెప్తున్నారు. తర్వాత చివరి 11వ పాసురం మన్ను మధురై తొడక్కమాహ. మన్ను మధురై అద్భుతమైన మంచి బలమైన మధురా నగరం మొదలుపెట్టి వంతువరాపది తన్నడము ద్వారకా నగరం వరకు మధురై అన్నారు, బృందావనం అన్నారు, ఆ యమునైత్వరై అన్నారు, గోవర్ధనం అన్నారు, చివరికి ద్వారాపతి అన్నారు కదా. ఆ ద్వారకి వరకు తన్నై తమరిత్తు పెయ్యవేండి. నన్ను తమర్ అంటే తనకు ఇష్టమైన వాళ్ళు, తన శ్రేయస్సు కోరేవాళ్ళు.
ఎవరుంటారో వాళ్ళందరినీ పియ్యవేయండి. నన్ను తీసుకువెళ్ళి స్వామి దగ్గరికి వర్షించేటట్టుగా చేర్చేటట్టుగా ప్రార్థించిన పాసురం. ఎవరు చెప్పారు ఇది? తాళ్ కుഴలాల్ తునింద తునివై. తునివు అంటారు. ఇది చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? ఊరంతా పిలిచి నేను ఎవరిని ప్రేమిస్తున్నాను, వారి దగ్గరికి ఉంటాను, ఇంకా ఎక్కడికి వెళ్ళను, వేరే వారితో మాట్లాడితే చచ్చిపోతాను, ఉండలేను, ఇలాంటి మాటలు ఆ రోజులలో అమ్మ ఊరంతా పిలిచి చెప్పిందంటే ఎంత తునివు ధైర్యం ఉండాలో ఆ ధైర్యముకు మంగళాశాసనం చేస్తున్నారు. తాళ్ కుഴలాల్ తునింద తునివై. అక్కడ ధైర్యముగా చెప్పిన శ్రీ సూక్తిని పొన్నియల్ మాడం పొలిందుతోను, బంగారు మాడములతో కూడిన శివులిపుత్తూరు పుదువైయర్గోన్ విష్ణు చిత్తను పోదే. ఆ శివులిపుత్తూరులో ఉన్న విష్ణు చిత్తుల వారి యొక్క కుమార్తె అయిన గోదాదేవి అయినా నేను వారు అనుగ్రహించిన ఇన్ని శయాలు సన్నసింజోళ్ళు. మంచిగా ఇది రాగం, అనేక రాగంలో పాట పాడుతారు. సేవాకాలంగా కాకుండా పాటలు కూడా చాలా బాగుంటది. ఇన్ని శయాలు మంచి ఒక పాటు కచేరీ లాగా సొన్న సెంజోళ్ళు మాలై వారు మంచిగా కీర్తన చేసిన ఈ యొక్క 10 పాసురములను ఏత్తవల్ల ఆర్కిడం వైహుందమే. వీటిని అనుసంధానం చేసే వారికి చక్కగా వైకుంఠమే శాశ్వత ప్రాప్తిగా వాడు ఉండవలసిన క్షేత్రం. ఈ దేహావసానంలో తర్వాత శ్రీవైకుంఠ ప్రాప్తి అయి స్వామితో నిత్యవాసం చేస్తారని మంగళాశాసనం చేస్తున్నారు. ఏత్తవల్ల ఆర్కిడం వైకుంఠమే, శ్రీవైకుంఠమే లభిస్తుంది అని ఉన్నత ప్రయోజనం అనుగ్రహిస్తున్నారు ఈ పాసురం. సో అందువల్ల గోదాదేవి ఒక్కొక్క పెరుమాళ్ళని తన కోరికలు చెప్పి అలాగే తనకున్న డిటర్మినేషన్ ని వ్యక్తం చేసి స్వామి దగ్గరికి చేరాలి అనే తపన వ్యక్తం చేసింది. ఎందుకు చేసింది? మనకు ఆ తపన కావాలి. వారొక్కరే బాగుంటే బాగా సరిపోదు కదా. తన పడిన ఆనందం, తనకు లభించిన ఒక శాశ్వతమైన ఒక వైకుంఠం మనకందరికి లభించాలి అని అమ్మకు ఆశ. అవి లభించాలంటే తన ఎంత శ్రమపడి, ఎంత ఆశపడి, ఎంత భక్తితో, ఎంత కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ తో స్వామిని ప్రేమించారో, ఆరాధించారో చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను, ఇలా చేసిన వాళ్ళకి నాకు లభించినట్టే ఆ భగవత్ సంబంధం, సాయుధ్యం, సామీప్యం, సారూప్యం అన్ని కూడా వారికి లభిస్తుంది అని ప్రయోజనం అందజేస్తున్నారు. తన లైఫ్, తన మాట ఒక ప్రత్యక్ష ప్రమాణంగా చూపిస్తున్నారు. కన్నెదురుకుండా ప్రమాణంగా వారే డిక్లేర్ చేస్తున్నారు. కనుక విశ్వసించి స్వామినే మనం తలుచుకొని ఎలాగైనా స్వామిని చేరుకొని ఆశ్రయించి ఉజ్జీవన పొందుతాం. జై శ్రీమన్నారాయణ.